పేరు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శిక్షణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మనం గత రోజు 5-10 రోజులుగా ఈ కర్మల్ని, కర్మఫలాన్ని, బంధాలని, కామక్రోధాలని ఇవన్నీ ఎలా వదిలేయాలి, దానికి కావాల్సిన మార్గాలు ఏంటి, ఎన్ని రకాలైనటువంటి మార్గాల్లో మనం దీన్ని సాధించవచ్చు అంటూ కొన్ని రకాలైన యజ్ఞాలని కొంతమంది ఎందరూ ఏ విధంగా ఎన్ని రకాలైన యజ్ఞాలని, యజ్ఞం అంటే బృహత్ కార్యం, పెద్ద పని. మనకి ఆ పెద్ద పనులన్నీ ఏ విధంగా మొదలు పెడతారు అని చెప్పి చూసుకుంటూ వస్తూ నిన్న మనం ఈ ప్రాణాయామాలు, ప్రాణవాయువు, అపానవాయువు వీటిని నిరోధించటం, రేచకము, పూరకము, కుంభకము, రేచకము ఈ 3 విధాల్లో, అంటే గాలిని తీసుకుని, శ్వాసను తీసుకుని దాన్ని నిరోధించి బంధించి ఉంచి మళ్ళీ శ్వాసను వదిలేసి మళ్ళీ బంధించి ఉంచటం. దాంట్లో ఉన్న రకాలు, ఈ కుంభకాల్లో 2 రకాలు, అంతర్కుంభకు, బాహ్య కుంభకం. ఈ రెండింటిని చూసుకుంటే లోపల శ్వాసను బంధించి ఉంచటం, తర్వాత శ్వాసను వదిలేసి బయట వైపునే శ్వాసను బంధించి ఉంచటం. దాని ద్వారా ఈ అపానవాయువు, ప్రాణవాయువు, ఈ నవరంధ్రాలు వాటన్నిటిని మూసేసి, ఈ నవరంధ్రాలు మూసేసిన తర్వాత శ్వాసను లోపల కలిపి ఉంచటం అనేది, ఇవన్నీ మనం నిన్న చూసుకుంటూ వచ్చాం. అది మనం ఈ ప్రాణాయామం చేసేటప్పుడు, ఈ శ్వాస బంధనాలు చేసేటప్పుడు మన మనస్సుని ఏకాగ్రం చేసి దాంట్లో ఒక ప్రణవనాథం, ఓంకారం కానీ లేకపోతే భగవన్నామస్వామి కానీ చేసుకుంటూ మన మనస్సుని ఒక చోట నిశ్చలంగా ఉంచి సంకల్పం చేసుకుని, ఆ సంకల్ప బలంతో, దృఢవర్తంతో మనం ఈ కర్మల నుంచి బయటికి రావచ్చు అని చెప్పేసి చూసుకుంటూ వచ్చామన్నమాట. ఇది ప్రాణాయామాన్ని కూడా ఒక యజ్ఞం లాంటిది. ఎందుకంటే మనం ప్రాణాయామం మొదలు పెడితే మనం అనుకున్నంత తేలిక, మనం అనుకున్నంత భావంతో చేయలేకపోవచ్చు. దానికి కూడా సాధన కావాలి. సాధన చేసినప్పుడు ప్రతిసారికి కొంచెం కొంచెంగా మనం అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తూ ఇంకా ఎక్కువసేపు శ్వాస తీసుకుని, ఎక్కువసేపు బంధించి ఉంచి మళ్ళీ ఎక్కువసేపు శ్వాస వదలాలి. సామాన్యంగా ఏంటంటే శ్వాస తీసుకున్న దానికంటే శ్వాస వదిలే టైము ఎక్కువ ఉండాలి. శ్వాస తీసుకోవడానికి మీకు 4 సెకండ్లు పడితే శ్వాస వదిలేయటానికి 6 సెకండ్లు ఉండాలి. తర్వాత ఈ శ్వాస వదిలేటప్పుడు మనం ఎంత దూరం వదులుతాము, ఎంత దగ్గరగా వదులుతాము, ఎంత నెమ్మదిగా వదులుతాము అనే దాని మీద మన యొక్క జీవిత కాలం కానీ, మన యొక్క ఈ షట్చక్రాలు, 7 చక్రాలు, 6 చక్రాలు, సహస్రార చక్రం అంతా 7 చక్రాలు ప్రభావితం అవటం, మన శారీరకంగా మనం ప్రభావితం అవటం. ఆ తర్వాత మనం ఈ 64 యోగిన్లో మన యొక్క శరీర ఆకృతి, దాంట్లో ఉండేటువంటి క్రాసింగ్స్, మొత్తం ఈ జంక్షన్లు, దాంట్లో నుంచి వచ్చే ఈ నాడీ సిస్టము, నాడు వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది, 72,000 నవనాడులు, దానిలో ఇలనాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి, ఇవన్నిటి గురించి కూడా మనం చూసుకుంటూ వచ్చాం నిన్న. సో ఇవాళ ఇంకొక విధమైనటువంటి యజ్ఞం ఎలా ఉంది అనేది మనకి 30 శ్లోకంలో స్వామి సెలవిస్తున్నారు. సో మనం 30 శ్లోకంతో మొదలు పెడతాం ఇవాళ. చదవాలా సార్? అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. ఇది మనకి లెక్కేసుకుంటే దాదాపుగా 11 రకాల యజ్ఞాలని మనకి చెప్పుకుంటూ వచ్చారు. 18వ శ్లోకం దగ్గర నుంచి 30 శ్లోకం వరకు, 30 శ్లోకం వరకు ఈ యజ్ఞాల్లో ఇది ఆఖరి యజ్ఞం. ఇందులో ఏం చెప్తున్నారో చూద్దాం. అపరే మరికొందరు, నియతాహార ఆహారం నందు కట్టుబాటు కలవారలై, ప్రాణాది వాయువులను లేక ఇంద్రియ వ్యాపారములను, ప్రాణేషు ప్రాణాది వాయువులందే వశీకృతేంద్రియములందు జుహతి హోమము చేయుచున్నారు. ఏతే సర్వేసి, వీరందరూ కూడా
యజ్ఞవిధ, యజ్ఞము నెరిగిన వారు. యజ్ఞ కపిత కల్మష, యజ్ఞము చేత నశింపబడిన పాపం కలవారును అవుచు. దీని తాత్పర్యం ఇప్పుడు మరికొందరు ఇంకో కొంతమంది ఏ విధంగా చేస్తారు అంటే, ఆహార విషయమున కట్టుబాటు కలవారై ప్రాణాది వాయువులందే హోమం చేస్తున్నారు, లేక ఇంద్రియ వ్యాపారములను వశీకృతేంద్రియములందు పేల్చుతున్నారు. వీరందరూ యజ్ఞము నెరిగిన వారును యజ్ఞముచే పాపము నశించిన వారును అయి ఉన్నారు. ఇది ఆహారాన్ని తీసుకోవటం కూడా ఒక యజ్ఞం కింద స్వామి వర్ణిస్తున్నారు. ఆహారం అనేది మనకి సర్వసామాన్యమైన విషయం. ఆహారం తీసుకోవటం, ఏం ఆహారం తీసుకున్నాం అనేది పక్కన పెడితే, మనకి ఏది నచ్చితే అది, ఏది మన ఇంద్రియాలు అడిగితే అది, లేకపోతే ఈ నాలిక అనేది ఉంది కదా, దానికి జిహ్వ చాపల్యం అంటాం. దానికి ఏది ఆశపడితే అది మనం తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ భగవద్గీతలో కూడా ఆహారం గురించి చెప్పారు అంటే, ఆహారం ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ఆహారాన్ని మనం ఎలా తీసుకోవాలి, ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఏ సమయాల్లో తీసుకోవాలి, దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి, ఇవన్నీ కూడా ఈ శ్లోకంలో వస్తుంది. కొంచెం ఈ బహుశా వాళ్ళంతా ఈ శ్లోకం సరిపోద్దాం, చూద్దాం. ఈ 12 రకాలు మొత్తం యజ్ఞాలు, దాంట్లో ఆఖరిది ఇది ఆహారం సంయమనము, ఆహార నియమము కూడా ఒక యజ్ఞం అనమాట ఆహారం గురించి. కానీ గీతలో ఏం చెప్తారంటే, ఆహారానికి కూడా మిగిలిన యజ్ఞాలకి మనకి దైవ ప్రార్థనకి, దైవ చింతనకి, మరి యజ్ఞ హోమాదులకి, వీటన్నిటికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో దీని గురించి కూడా ఇక్కడ ఆహారానికి కూడా అంత మనకి ప్రాముఖ్యత ఇచ్చారనమాట. దీంట్లో ఏది మనం చులకనగా చూడకూడదు, ఆహారమే కదా దీనిదే ఉందిలే అని చెప్పని. ఎందుకంటే మనకి ఆహారం చేతనే మనస్సు అనేది ఏర్పడుతుంది, మనస్సు చేతనే మనకి ఆలోచనలు, తర్వాత మనకి ఉన్నత స్థితి, ఇవన్నీ వస్తాయి. అందుకని ఈ ఆహారం అనేది మనకి ఏ విధంగా మన ప్రభావితం చేస్తుందంటే, ఈ ఆహారంలో 3 రకాలు ఉన్నాయి. మనకి శరీర తత్వంలో 3 రకాలు ఉన్నాయి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. ఈ 3 రకాలు ఉన్నాయి మనకి. ఈ 3 రకాల్లో ఏ విధంగా ప్రభావితం అవుతాయంటే, ముందు స్థూలాంశం, ఈ ఆహారం అనేది స్థూలాంశాన్ని మనకి ఈ ప్రభావితం చేస్తుంది. అట్లాగే ఈ తర్వాత మళ్ళీ సూక్ష్మాంశాన్ని కూడా, సూక్ష్మాంశాన్ని కూడా మనస్సు దాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకని ఆహారం ఎంత శుద్ధిగా ఉంటే మన మనస్సు అంత శుద్ధిగా అవుతుందన్నమాట. మన మనస్సు ఎంత శుద్ధపడితే అది మన మనస్సు శుద్ధపడితే మన ఇంద్రియాలు శుద్ధపడితే మన బుద్ధి నుంచి మన ఈ మోక్ష సాధనకి వెళ్ళే ఇవన్నీ కూడా దీంట్లో ఉపయోగపడతాయి. అందుకని ఆహారం అనేది సాత్వికమైనదైతే, సాఫ్ట్ నేచర్ ఉన్నదైతే, మన గుణాలు కూడా దాంట్లో ఉండే అణువుల చేత మన మనస్సు కూడా సాత్వికంగా తయారవుతుంది, మెత్తగా, అనుకువగా, మంచిగా తయారవుతుంది. రజోగుణం ఉన్న వాళ్ళు, ఈ మాంసాహారం అట్లాంటి సేవించే వాళ్ళకి రజోగుణం ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉంటారు. మీ సాత్వికమైన వాళ్ళకంటే కూడా రజోగుణం ఉన్నవాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, మామూలుగా కొంచెం దూకుడుగా ఉంటారు. అందుకని చెప్పి వాళ్ళకి ఈ ఎందుకు మాంసాహారం చేస్తారు కాబట్టి, క్రూరత్వం, జంతువులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆ శరీరంలో వాటి ప్రభావం కూడా వస్తుంది అనమాట. అందుకని సాత్వికమైన ఆహారం తీసుకోవాలి అని చెప్పి. ఈ సాత్వికమైన ఆహారం ఎంత ముఖ్యమైంది అంటే, ఇప్పుడు మనం ఏదైనా మనం ఒక ఏదైనా రిపేర్ చేయాలనుకున్నాను, బాగు చేయాలనుకున్నాను, ఒక చిన్న మేకు లేకపోయినా కూడా అది మొత్తం ఆగిపోతుంది. ఒక పెద్ద ఫ్యాక్టరీ కనుక ఉంటే, మన కారు ఉంది, లేకపోతే దానికి రేడియేటర్ ఫ్యాన్ బెల్ట్ ఉంటుంది, ఆ ఫ్యాన్ బెల్ట్ దిగిపోతే మొత్తం కారు అయిపోతుంది. అట్లా ప్రతి వస్తువు, ఈ చక్రంలో ఉండేటువంటి ప్రతి నట్టు, ప్రతి బోల్టు, ప్రతి వాషరు, ప్రతిది కూడా ఈ వస్తువుని, ఆ చక్రాన్ని నడపడానికి ఎంత ముఖ్యమో, మన శరీరాన్ని నడపడానికి కూడా మన ఆహారం అంత ముఖ్యం. మనం తీసుకునే ఆహారంలో మనం చేర్చుకునేటువంటి ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో, మనకి ఏది మనం ఏమంటాం, ఆ కూరలు, పప్పులు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంత ముఖ్యం.
మన 6 రుచుల గురించి చెప్తారు. అది పక్కన పెడితే మనం తీసుకునే వాటిలో పొటా అది మన ప్రోటీన్ ఎక్కువ ఉందా, కాల్షియం ఎక్కువ ఉందా, బి విటమిన్ ఉందా, డి విటమిన్ ఉందా, ఏ విటమిన్ ఇన్ని రకాలు ఇవన్నీ ఆకుకూరల్లో వస్తే సి విటమిన్ ఉంటుంది, ఏ విటమిన్ అయితే ఈ సైట్రిక్ వాటిలో సి విటమిన్ ఉంటుంది, అట్లాగే క్యారెట్ ఇవన్నిట్లో ఏ విటమిన్ ఉంటుంది, మిగతా తోటకూర వీటిలో బి విటమిన్ ఉంటుంది. ఈ విధంగా రకరకాలైనటువంటి ఆహార పదార్థాల్లో ఆ వాటి యొక్క శరీరానికి కావాల్సినటువంటి అన్ని విటమిన్లు కానీ దాని శక్తికి కావాల్సిన ప్రాణశక్తికి కావాల్సినవి, శరీర శక్తికి కావాల్సినవి కూడా మనకి శరీరానికి అందుతూ ఉంటాయి. ఇవన్నీ సక్రమంగా సమపాడులో అందినప్పుడే మనకి శరీరము సక్రమంగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని ఆహారానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఆహారానికి అంత ప్రాముఖ్యత ఉన్నప్పుడు దాంతోపాటు ఎటువంటి ఆహారం తీసుకోవాలి దాన్ని, అందుకే ఆహారాన్ని ఒక యజ్ఞంగా మనకు చెప్తారన్నమాట. ఎటువంటి యజ్ఞం ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, మితంగా తీసుకోవాలి. మితంగా తీసుకోవాలి అంటే మన శరీరము 3 వంతులు దేంతో ఉంది? 2 నీరు. వంతులు ఆహారం, నీరు ఉంటుంది సార్ వాటర్ శరీరంలో. అవును. ఉమ్. అవును. వాటర్ సార్. నీటితో ఒక వంతు ఘన పదార్థం. సో మన ఆహారం కూడా మన పొట్టలో తీసుకునేటప్పుడు కూడా మితంగా తీసుకోవాలి. అంటే ఆ ఒక వంతు కనీసం ఆ నీళ్ళకి ఒక వంతు ఖాళీ ఉంచాలి మనం కనీసం. దానికి మనకి కడుపు నిండిందా లేదా, ఎంతవరకు ఆపాలి అనేది ఎట్లా తెలుస్తుంది మనకి? ఓ పొట్టమని నింపేసి అమ్మాయ ఆ భుక్త ఆయాసం ఉంటుంది చూసారా, ఎక్కువ తినేసి ఆయాస పడిపోయి ఆ ఆయాసం తెచ్చుకుని ఎంతవరకు తినాలా, ఎంతవరకు తినాలి? మితంగా తినాలి. మితం అనేదానికి మన నిర్వచనం ఏంటి చెప్పండి లలిత్ గారు? అంటే సార్ కొంచెం డైజెస్ట్ కావడానికి కావాల్సిన స్పేస్ వదిలే తినాలి. అదే. నిజంగానే సార్. అదే ఎంత ప్లేస్ అనేది ఎట్లా తెలుస్తుంది? 3 వంతులు తినాలి, ఒక వంతు ఆకలి ఉండేలాగా. అదే పరుపు ఇంకా మనకు ఆకలి అవుతుంది అన్నట్టుగా ఉండాలి సార్. ఇంకా తినాలని అంతగా ఉండాలి కొంచెం ఇంగ్లీష్. మనకి తేన్పులు వస్తాయి కదా భోంచేసేటప్పుడు, తేన్పు వస్తుంది కదా బహుమంటాం. వస్తుంది. తినడం పూర్తయిన తర్వాత వస్తుంది సార్. అవును సార్. తిండి పూర్తయిన తర్వాత అవును. మీరు మొత్తం ఆహారం ఖాళీ లేకుండా తినేస్తే తేనుపులు వస్తాయండి. సగం ఖాళీ ఉంచుకుని తింటే తేనుపులు రావండి. ఒకసారి భోజనం చేసాక మళ్ళీ ఇంకోసారి చేసిన పొట్ట పడద్ది అన్నట్టు తినాలండి. ఫుల్ అయిపోయింది అనుకోండి, గొంతు వరకు తినేస్తే తేనుపులు వస్తాయి, ఆయాసం వస్తుంది, కింద పడి చల్లాలి పొట్ట బరువు మైలాగా. తేన్పు వచ్చేదే ఆహారం ఇక్కడ వరకు చాలు బాబు, ఇక నువ్వు ఆపు అని చెప్పడానికి. మనకి లెక్క 3/4 2/4 2/3 ఎంత నిండింది అనేది, పొట్టకి ఎంత సరిపోద్ది అనేది తేన్పు చెప్తుంది. మీరు ఇది 2 వంతులు తిని ఎక్కువ మంచినీళ్ళు తాగారు అనుకోండి, అప్పుడు కూడా తేన్పు వస్తుంది. ఇది వరకు తేనుపులు వచ్చేయండి, ఇప్పుడు తేనుపులు కూడా రావట్లేదండి. రావట్లేదు. అవును సార్. ఎప్పుడో ఒకసారి వస్తున్నాయి. అందుకని మనకి లెక్క తేనుపు వచ్చేంత వరకు తినాలి, తేనుపు వచ్చిన తర్వాత ఇంకొక ముద్ద కూడా అప్పుడు పంపించకూడదు. ఆహార నియమం అది. అందుకని మితాహారం, మితంగా తినాలి. తర్వాత సాత్వికంగా, దాంట్లో మనకి ఆహారంలో మనకి మెత్తదనం అంటే సాఫ్ట్గా ఉండాలి. మనకు ఆ ఎటువంటి ప్రేరణలు రాకుండా తీసుకున్నది పొట్టలో స్థిమితంగా కూర్చో ఉండాలి. తర్వాత న్యాయార్జితంగా సంపాదించిందే ఉండాలి. ఆహారానికి మీరు వాడేది ఈ దినుసులు ఏవైతే ఉన్నాయో, బియ్యము, పప్పులు, ఉప్పులు, ఈ నూనెలు, ఇవన్నీ రకరకాలు మన ఆహారానికి వాడే అయితే ఉన్నాయో అవన్నీ న్యాయంగా సంపాదించిన డబ్బుతో కొన్నవై ఉండాలి. ఇది కొంచెం కష్టమైన విషయం కదా. కష్టమే ఉందిలే, న్యాయంగానే 99 మంది న్యాయంగానే సంపాదిస్తారు. కాబట్టి మనం వండేది తినేది అట్లా సంపాదించింది ఏంటో చెప్పండి. అవునండి.
కాకపోతే వండేటప్పుడు మనసు భగవన్నామం చేసుకుంటా వండితే బుద్ధులు కొంచెం మంచి గుణాలు వస్తాయి అని చెప్తారండి. కసుబుసు అనుకుంటూ తిట్టుకుంటా కొట్టుకుంటా చేస్తే ఆ భోజనానికి కూడా ఏమి గరిట్లు ఉండదు. గిన్నెలు ఇసిరేసుకుంటూ అవునండి. అన్నపూర్ణ సదాపూర్ణ శ్లోకం చెప్పుకుంటా వంట చేయాలి అని చెప్తారండి. అలా అది చేసుకుంటే ఇది 4వ లక్షణం. ఏది భగవద్ అర్పితముగా ఏమో చెప్పాను. భగవంతుడికి అర్పించేది ఇది. భగవంతుడికి అర్పించాలంటే మనం ఎంత జాగ్రత్తగా చేస్తాం, అవునండి. అంత జాగ్రత్తగా, అంత ప్రేమతో, అంత గొప్పగా చేయాలి. ఇక మిగిలింది 5వది నియమిత కాల సేవితం. ఎప్పుడు ఏ టైంకి తినాలో ఆ టైంకి తినాలి. రాత్రి 1 గంటకి, సాయంత్రం 4ంటికి, మధ్యాహ్నం 12ంటికి టిఫిన్, మధ్యాహ్నం 12ంటికి టిఫిన్, 4ంటికో 4:30కో భోజనం, మళ్ళీ రాత్రి 12ంటికి భోజనం. ఈ విధంగా తినకూడదు. 8 గంటల లోపల పూర్తి చేయాలి మన ఉపహారం, పలహారం, వాటెవర్. 12:30, 1 గంట కల్లా అపర్ణాహం అంటాం కదా, మధ్యాహ్నం టైం కల్లా మన భోజనం అయిపోవాలి. మళ్ళీ సాయంత్రం 7 గంటల లోపల మళ్ళీ రాత్రి భోజనం అయిపోవాలి. ఇక తర్వాత 10ంటికో 10:30కో 9:30కో మామూలుగా అయితే 8:30, 9ంటికి పడుకోవాలి. మనం ఎలాగో పడుకోం కాబట్టి మనం 10:10:30కి మళ్ళీ ఆకలేసి లేదని ఓ పండో ఫలమో తినేసి పడుకోవాలి. ఇది నియమిత కాలం. అది ఎప్పుడు అదే కాలంలో అదే టైంలో మనం తినాలి. అదే ఈ 5 లక్షణాలు ఆహారం తీసుకునే పద్ధతి ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఇట్లా అనేక రకాలుగా మనకి మోక్ష సాధనాల గురించి భగవంతుడు తెలియజేశారు. ఈ 12 రకాలు మనకి చెప్పారు ఇప్పటికన్నా. అంటే యజ్ఞం అంటే మనం ఏదో అది కర్మకాండ పెద్ద విషయం అని చిన్న చిన్న విషయాలు కూడా యజ్ఞం కిందనే లెక్క. ఇక్కడ మనం ఒకటి స్థూలాంశము, సూక్ష్మాంశము 2 చెప్పారు. స్థూలాంశము అంటే మన బాహ్య శరీరం. స్థూలం అంటే కనపడేది కంటికి. సూక్ష్మము అంటే కనపడంది. ఇందులో కొంచెం లోపలికి వెళ్తే ఈ శరీరాన్ని 3 రకాలుగా విభజిస్తారు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. ఐడియా ఉందా? సూక్ష్మ స్థూల తెలుసు సార్, తెలీదు. అవునండి. స్థూల శరీరం అంటే మనకు బయట కనపడేది. ఈ శరీరం ఏదైతే మనం చూస్తున్నామో ఇది స్థూల శరీరం. దీని లక్షణాలు మనకి ఈ కాళ్ళు, చేతులు, తల, ఈ తర్వాత ఈ మొండెం, ఈ కాయం పైనుంచి ఎక్కడ భుజాల దగ్గర నుంచి నాభి వరకు ఈ 5 రకాలు మనకి తల, చేతులు, కాళ్ళు, 4 రకాలు. ఈ 4 రకాలు మనకి స్థూల శరీరం కింద లెక్క. సూక్ష్మ శరీరం అంటే మనసు సంబంధించింది, బయటికి కనపడింది. అది ఒకటి. ఇకపోతే కారణ శరీరం అంటే ఏమీ లేదు, ఏమి ఉండదు, అది మాయ, భ్రాంతి అంత. ఈ స్థూల శరీరాన్ని పోషించడానికి మనకు ఆహారం కావాలి. అట్లాగే సాత్వికమైన ఆహారం తీసుకోమని చెప్తున్నాము. సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు మీ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో మనస్సు అనేది దానివల్ల ప్రభావితం అవుతుంది. దాని తర్వాత మనకి కారణ శరీరం అనేది మాయా భ్రాంతి కాబట్టి ఈ 2 కానిది మనకి కారణ శరీరం. సూక్ష్మ శరీరం, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ఈ రెండిటి యొక్క మిక్సరే, సారీ, ఈ స్థూల శరీరము, కారణ శరీరం యొక్క మిక్సరే సూక్ష్మ శరీరం. ఈ 2 కలిపితే కొంత లక్షణాలు అందులో, కొన్ని లక్షణాలు ఇందులో ఉంటాయి. సో స్థూల శరీరం అంటే మనం ఈ ఆకారం అనుకున్నాం. సూక్ష్మ శరీరం అంటే మనం నిద్రపోయేటప్పుడు కళ్ళు వస్తాయి కదా, కళ్ళు వస్తున్నాయి కదా. అవునవునండి. ఈ కళలు కనేటువంటి సమయంలో ఉన్నది సూక్ష్మ శరీరం. ఎందుకంటే అప్పుడు శరీరం మనకి ఈ స్థూల శరీరం పనిచేయదు, మైండ్ ఒకటే పనిచేస్తుంది, కళ్ళగంట ఉంటాం, అది సూక్ష్మ శరీరం. ఈ 2 కాకుని పరిస్థితిలో కళలు కనకుండాను నిద్రపోయే టైంలో మొత్తం నిద్రపోయే 7 గంటలు కలగనం, మధ్యలో ఏదో 10 నిమిషాలు 5 నిమిషాలు ఒక అరగంట వస్తాయి పోతాయి, లేకపోతే 2-3 కళలు వస్తాయి కొంతమంది. ఈ కళలు రాని సమయం
నిద్రలో ఉన్నప్పుడు కలలు రాని సమయంలో ఉన్న శరీరం ఏదైతే ఉందో అది కారణ శరీరం. ఈ 3 రకాలైన శరీరాలు మనకు ఉన్నాయండి. ఈ 3 రకాల శరీరాలతో పాటు ఈ అన్నం, మనం ఆహారం తీసుకునేది ఎక్కడికి వెళ్తుంది? మనకు శరీరాన్ని 5 రకాలుగా విభజించారు. కోశం అంటాం కదా, అన్నమయ కోశం. అవును సార్. ఎన్ని రకాలు ఉన్నాయి అవి? 5 5 చెప్పండి. పంచకోశాలు. చెప్పండి. ప్రాణమయ, అన్నమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఉమ్. ఐదు రకాలైనటువంటి కోశాలు మనకు ఉంటాయి అన్నమాట. ఈ 5 రకాలు మనం అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోన్మయ కోశం, తర్వాత విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. అన్నమయ కోశంలో మనం ఆహారం తీసుకుంటాం, ఫిజికల్ బాడీ, దీని భోజనము ఇట్లాంటి రకాలన్నిటి మీద ఈ శరీరం ఉంటుంది. ప్రాణమయ కోశంలో మనం శ్వాస, ప్రాణాయామం, మొత్తం జీవానికి కావాల్సిన ఇవన్నీ తీసుకుంటాం. మనోన్మయ కోశంలో ఈ ప్రాణము, స్థూలము పోయిన తర్వాత మనస్సు, దీనికి కావాల్సిన భావం తీసుకుంటాం. తర్వాత విజ్ఞానమయ కోశం అంటే జ్ఞానం, మనకున్న దాన్ని. ఆఖరిలో వచ్చేది ఆనందమయ కోశం. ఇవన్నిటి నుంచి మించిపోయింది ఆనందమయ. మనం ఏం చేసినా ఆనందంగా ఉంటాము, ఆనందాన్ని అనుభవించటం. ఈ విధమైన రకాలుగా మనకి 5 కోశాలుగా మనకి ఈ జీవితాన్ని, మన రోజువారీ కార్యక్రమాలు, మనకి మనం చేయాల్సిన కర్మలలో ఇవన్నీ 5 రకాలుగా విభజించారు. సో మనకి శరీరాలు 3 రకాలు ఉన్నాయి, ఈ కోశాలు 5 రకాలు ఉన్నాయి, పంచకోశాలు. దీనివల్ల మనకి సాత్విక ఆహారంలో ఎట్లా తీసుకోవాలి అంటే మితంగా తీసుకోవాలి, సాత్వికంగా ఉండాలి అది. తర్వాత న్యాయంగా సంపాదించింది అయి ఉండాలి, భగవంతుడికి ఇష్టమైనది అయి ఉండాలి. తర్వాత నియమానుసారం, కాల నియమానుసారం మనం తీసుకోవాలి, నియమిత కాలం, ఎప్పుడెప్పుడు అంటే అప్పుడు. దాంట్లో ఈ మనం తీసుకునే ఈ సాత్విక ఆహారం ఏదైతే ఉందో అది ఈ 3 రకాల శరీరాలని ప్రభావితం చేస్తుంది. ఈ 3 రకాల శరీరాలు ప్రభావితమైనప్పుడు మనకి పంచకోశాలు కూడా మనకి ప్రభావితం ఉంటాయి. అందుకని చెప్పి ఆహారానికి స్వామి మనకి అంత ప్రాముఖ్యతనిచ్చారు ఇక్కడ. అంటే ఆహారం కూడా ఇంత చిన్న విషయమే కదండి అనే దానికోసం ఆహారం తీసుకోవటం అనేది చిన్న విషయం కాదు. దీంట్లో ఇన్ని రకాల ఇమిడి ఉన్నాయి. దీనివల్ల మనకి ఏ విధంగా మన శరీరం కానీ, మన మనసు కానీ, మన చర్యలు కానీ, మన కర్మలు కానీ, మనం చేసే పనులు కానీ, ఇవన్నీ ఏ విధంగా ప్రభావితం అవుతాయి అనే దానికోసం ఇంత చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఆహారం తీసుకోవటం అనేది సామాన్యమైన విషయం కాదు అని చెప్పటం కోసం ఇది. అందుకని దీనికి కూడా ఆహారాన్ని తీసుకోవటానికి కూడా ఒక యజ్ఞం అని చెప్పి పేరు పెట్టారు. దానికి కూడా యజ్ఞం అని ఎందుకు పెట్టారు? అది పవిత్రమైంది. మనం ఒక యజ్ఞం చేసేటప్పుడు మనం ఎటువంటి ఏకాగ్రతతో మన మనస్సు, మన మనస వాచ కర్మణ, మన పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ మనం దాని మీదనే పెట్టి ఏకాగ్రత ఎలా చేస్తామో ఇక్కడ కూడా మన ఆహారం వండేటప్పుడు కానీ, తయారు చేసేటప్పుడు కానీ, తినేటప్పుడు కానీ మనం అన్ని ఇదే విధమైనటువంటి పూర్తి ఏకాగ్రతతో మనం చేయాలి అని చెప్పి, అందుకని దానికి యజ్ఞం అని పెట్టాం. అంతేగాని మెకానికల్గా అన్నం వండగానే ఏమండి ఇక్కడ పెట్టాను వచ్చి తినండి, అది ఇంకా అవ్వలేదా, అయితే పెట్టేసి తొందరగా నేను బయటికి వెళ్ళాలి అని అడావిడావిడిగా మెక్కేసి తినేసి వెళ్ళిపోకూడదు. దానికి ఇచ్చే సమయం దానికి ఇవ్వాలి, దానికి ఇచ్చే ప్రాముఖ్యత దానికి ఇవ్వాలి, దానికి ఇచ్చే డివినిటీ, దైవత్వం ఏదైతే ఉందో ఆహారానికి దానికి ఇవ్వాలి. అందుకని చెప్పి ఆహారాన్ని కూడా ఒక యజ్ఞం కింద తీసుకొని స్వామి మనకి ఇక్కడ చెప్పాల్సి వచ్చింది. ఈ యజ్ఞాలన్నీ చేయటం వల్ల మనకి ఏంటి వచ్చేది? ఈ యజ్ఞాన్ని మనము, ఇంకో విషయం మీరు గమనిస్తే కనుక మనకి 12 యజ్ఞాలు, దీంతో ఎక్కడా కూడా హింస గురించి మనకి చెప్పలా.
ఎక్కడని చెప్పారు హింస అనే దాని గురించి ఎక్కడన్నా? దైవయజ్ఞము, యోగయజ్ఞము, అది ఇది ప్రాణాయామం ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారే కానీ ఎక్కడా కూడా మనకి పశుహింస, జీవహింస గురించి మనకి ఎక్కడ చెప్పలేదు. అందుకని ఈ యజ్ఞం ఎక్కడ ఇవన్నీ తెలిసిన వాళ్ళు, ఈ పై సాధనాలు, ఈ 12 సాధనాలు ఇవన్నీ తెలిసిన వాళ్ళు, వాటిని అనుష్ఠించేవాళ్ళు, దాని రోజు దాన్ని పాటించేవాళ్ళు జ్ఞానవేత్తలు, యజ్ఞవేత్తలు అంటారు. అంటే జ్ఞానులు అని వాళ్ళు యజ్ఞం యొక్క ఈ తత్వాన్ని తెలుసుకున్నవాళ్ళు, ఈ యజ్ఞాల యొక్క తత్వాన్ని తెలుసుకుని దాన్ని పాటించేవాళ్ళు అని చెప్పి అర్థం అన్నమాట. దీనివల్ల ఏంటి అంటే మనకు వచ్చే లాభం ఏంటి అంటే దీంట్లో చూడండి మధ్యలో చెప్తారు యజ్ఞ శపిత కల్మషాహ. అంటే యజ్ఞం వల్ల మనకున్న మన మనసుకి మనకి పట్టున్న కుళ్ళు పాచి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పేరుకుపోయాయో అవన్నీ నశింపబడతాయి, తొలగిపోతాయి, మనకు అడుక్కోవటం అవుతుంది అన్నమాట. వీటిని ఈ యజ్ఞాలని పుణ్యంగా దాన్ని ఆచరించటమే మనకి ఈ శరణం. వేరే ఇంకా శరణ్యం మనకి లేదు. ఈ పాపం ఎలా పోవాలి అంటే మనం నమ్మాలి. మన నదిలో మునిగితే పాపం పోతుంది, మన ఈ కార్యక్రమాలన్నీ ఏమైనా చేసినా కూడా మన పాపం పోతుంది, ఈ మన మాట్లాడే భాష కానీ ఇవన్నీ కూడా మనం సాత్వికంగా ఉంటే మనకి ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. అందుకని మనం ఈ స్వామి మనకి ఎన్ని రకాల ప్రజలు ఉంటారు, ఎన్ని రకాల జీవులు ఉంటాయి, వాళ్ళందరూ ఏ విధంగా ప్రవర్తిస్తారు, దాంట్లో నుంచి ఏ విధంగా వీళ్ళు దీంట్లో ఏ విధంగా అయితే ఎవరైతే ఏ విధంగా ప్రవర్తిస్తారో వాళ్ళు దాని నుంచి ఎటువంటి ఫలితాన్ని పొందుతారు. ఈ 3 రకాల కర్మలు ఉన్నాయి కదా, ఏంటివి? సంచిత కర్మ, ఇప్పుడున్న కర్మ, ఆగామి కర్మ. మూడేనా? ఈ 3 కర్మలోనే ఇంకా ఉన్నాయా? ఇవే. మూడే కదా. చెప్పండి మనోహర్ గారు. అంటే సార్ మనం చెప్పుకునేది ఎక్కువ వాడుకునేది 3. ఈ మూడు కర్మలకు వచ్చిన పాప ఫలితం కానీ పుణ్య ఫలితం కానీ ఏదైతే ఉందో అదంతా కడిగేసి ఈ పుణ్య ఫలితాన్ని ఉంచుకుని దాని ద్వారా మనం ఈ మోక్ష సాధనకు ప్రయత్నించి మోక్షాన్ని పొందవచ్చు అని యజ్ఞములను ఆచరించడానికి దానికి అందుకే క్లియర్గా చెప్తారన్నమాట ఇక్కడ. ఇవన్నీ పుణ్యకార్యాలను అనుసరించడమే పాపాలను నశింపజేయడానికి ఉన్న ఒకటే మార్గం, ఉపాయం. అది పాపం నశించినట్టు, పాపం కనకపోతే మనసు శుద్ధి అవుద్ది, ఆలోచనలన్నీ మారిపోతాయి. మనసు శుద్ధి అవుతే ఆత్మజ్ఞానం దగ్గరికి వెళ్తాము. ఆత్మ అనేది అది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. నేను అనేది ఎవరైతే ఉందో మనలో ఆ నేను అనే దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆత్మజ్ఞానం వస్తేనే మోక్షం అనేది వస్తుంది. నేను అనేది తెలుసుకున్నప్పుడే మనకి ఆ ఊర్ధ్వలోకాలు, ఉన్నత లోకాలు ఏవైతే ఉన్నాయో అది ప్రాప్తిస్తాయని. అందుకని మనం ఈ పైన చెప్పినటువంటి 12 యజ్ఞాలు దాన్ని మనం తప్పకుండా ఆచరించాలి. ఈ బంధాలని విముక్తి చేసుకోవటానికి మనకింతకంటే వేరే మార్గం లేదనమాట. యజ్ఞాలను ఆచరిస్తే పాపం నశిస్తుంది, పాపం నశిస్తే మనకి ఈ సత్ఫలితాలన్నీ వస్తాయి, లేదంటే మనం దుష్ఫలితాలని అనుభవిస్తాం అన్నమాట. ఇంకొకసారి ఈ 12 యజ్ఞాలు ఏమున్నాయని ఒకసారి చూద్దాం. ఏమైనా చెప్పగలరా? 12 యజ్ఞాలు మనం ఈ 4 రోజులుగా చెప్పుకున్న 25 నుంచి చెప్పుకుంటూ వచ్చాం మనం. 30 శ్లోకం లాగా 6 శ్లోకాలు. చెప్తారా? ఈ 12 రకాల యజ్ఞాలు ఏంటి అనేది ఏదో వరుసలో చెప్పక్కర్లా, మీకు గుర్తున్నట్టు చెప్పండి. ఎన్ని గుర్తున్నాయి చూద్దాం. అంటే మళ్ళీ ఎలాగో నేను చెప్తా ఇప్పుడు మళ్ళీ. మీకు ఏది గుర్తున్నాయో అది చెప్పండి. ఈ 12 రకాల యజ్ఞాలు ఇప్పుడు విన్న యజ్ఞం ఒకటనే చెప్పొచ్చు కదండి.
హలో, ఎవరు వింటున్నారు అసలు? ఎవరి పనులు వాళ్ళు ఉన్నట్టున్నారు. అదే ఇంద్రియ ఆ? ఇంద్రియ యజ్ఞం సార్. ఉమ్, అది ఇంకా 10 మంది ఉన్నాం, తలా ఒకటి చెప్తే కూడా 10 అయిపోతాయి. బ్రహ్మ యజ్ఞం. ఉమ్, మోక్ష యజ్ఞం ఉందా సార్? ఉమ్. ధనలక్ష్మి గారు, భవానీ గారు. మనోవైద్యం అండి. ఉమ్, ఇంకా అయిపోయినాయి. ఇప్పుడే ఆహార యజ్ఞం చెప్పాం కదా, భోజనం గురించి అది కూడా చెప్పరా? అది యజ్ఞం అనుకుంటలేం సార్. ఆహారం కూడా యజ్ఞమేనా? మరి ఇందాక నేను చెప్పింది ఏంటి మరి? మొదలుపెట్టిన దగ్గర నుంచి అరగంట నుంచి ఆహార యజ్ఞం గురించి చెబుతున్నాం. ఎలా తినాలి, ఎలా ఉండాలి, దానికి ఎన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, దాని యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి, చెప్పండి ధనుష్ గారు. తపోయజ్ఞము ఉమ్, మన మనసుతోటి నామస్మరణం చేసేది, ఉమ్, ఇవన్నీ కూడా ఆత్మ సంయమం అంటే ఆత్మ నిగ్రహంగా ఉండి చేసేది. ఏ పని చేసినా మనం ఏకగ్రీవంగా చేసుకుని మనసును అక్కడే పెట్టుకుని చేసే యజ్ఞం, అది కూడా ఒక యజ్ఞం కింద లెక్కండి. ఉమ్, దృష్టి దివ్య మనం చేసే పని మీద ఎప్పుడు కూడా దృష్టి కూడా పెట్టి, దృష్టితోటి కూడా మనం చూపు వేరే చోట ఉండి ఇక్కడ పని చేస్తాము అది లేకుండా కూడా దృష్టి యజ్ఞము, ఇవన్నీ కూడా యజ్ఞాలేనండి లెక్క. ఉమ్. ధనుష్ గారు చెప్పారు. నేనే సార్. దివ్య యజ్ఞము, బ్రహ్మ యజ్ఞ, ఇంద్రియ యజ్ఞ, సంయమ యజ్ఞ, ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, యోగ యజ్ఞ. పుస్తకం తీసారా? అవును సార్. పుస్తకం తీసి చచ్చిపోతారా ఇంకెందుకు? తెలియదు సార్, ఇప్పుడు మీరు చెప్పాక తెలుసుకోవాలని తీసాను. పుస్తకం తెలియకుండా మనకి ఎన్ని గుర్తున్నాయని చూసుకోవటానికి పుస్తకం నా ఎదురుగుండా కూడా ఉంది. పన్నెండు రకాల యజ్ఞాలు. దైవ యజ్ఞము మొట్టమొదటిది, తర్వాత బ్రహ్మయజ్ఞము, అంతా మనం బ్రహ్మస్వరూపము, ఇదంతా బ్రహ్మాండం. ఈ బ్రహ్మ యొక్క దీనికి మనం మొత్తం అంతా బ్రహ్మస్వరూపమే కాబట్టి మొత్తం బ్రహ్మకి సంబంధించింది అని చెప్పి, దేవుడికి సంబంధించింది. తర్వాత ఇంద్రియ సంయమనం, మన ఇంద్రియాలని మన నియంత్రణలో ఉంచుకోవటం. ఈ శబ్దాది విషయాలు, మనకు దృశ్య విషయాలు, శబ్ద విషయాలు, మనం వినేవి చూసేవి, వాటినన్నిటికీ మనం లోబడకుండా ఉంటాము. తర్వాత మనోనిగ్రహం, మనసును నిగ్రహించుకోవటం, ఎక్కడికి పరిగెత్తకుండా, మనం దాని వెనకాల పరిగెత్తకుండా దాన్ని మన దగ్గరే ఉంచుకోవాలి మనసు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము 10 మంది మనసు 10 రకాల దగ్గర ఉంది. అరగంటంతా విని అరుణ్ గారు ఏమడిగారు? ఆహారం కూడా ఒక యజ్ఞమేనా అని అడిగేసి అయిపోయింది. రామాయణం అంతా విని ఏమైంది? రాముడు సీత. సీతారాముడికి ఏమైంది? తర్వాత ద్రవ్య యజ్ఞం, అది మనం చూసాం, డబ్బుని ఖర్చు పెట్టి, డబ్బుతో మనకున్న ద్రవ్యం అంటే ఒక డబ్బనే కాదు, శ్రమ కానీ, డబ్బు కానీ, ఇంకా మిగిలిన అన్ని రకరకాలు, ఇవన్నీ కూడా ద్రవ్యం అంటే ఒక డబ్బు అనేది తీసుకోకూడదు. మనకి ఏ విధంగా చేత అయితే ఆ విధంగా వస్తు రూపంలో కానీ, ద్రవ్య రూపంలో కానీ, శ్రమ రూపంలో కానీ, ఏ రూపంలో అయినా కానీ మనం చేయొచ్చు. అది ద్రవ్య యజ్ఞం అని చెప్పి. తర్వాత తపో యజ్ఞము, తపస్సు చేయటం అనేది
యోగ యజ్ఞం మనకు అష్టాంగ యోగాలు, దాంట్లో ఆసనాలు, ప్రాణాయామాలు, ధారణ, మన ధ్యానము, సమాధి స్థితి, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇది దాని తర్వాత స్వాధ్యాయ యజ్ఞం, మొత్తం అంతా మన స్వాధీనంలో ఉంచుకోవాలని చేసుకునేది. జ్ఞాన యజ్ఞము, జ్ఞాన సంపార్జన ఎలా అనేది. ప్రాణాయామం గురించి నిన్న మనం చెప్పుకున్నాము. ఇవాళ ఆహారం గురించి చెప్పుకున్నాం. ఇవన్నిట్లో వీలైతే ఈ 12 చెయ్యి. ఈ 12 చేయడానికి అవకాశం లేదు, నీకు వీలున్నంత వరకు చేయి. అది కూడా అవకాశం లేదు, ఏదో ఒకటనే చేయి కనీసం. నైవేద్యం చేయలేవు, తపోయజ్ఞం చేయలేవు, దవయజ్ఞం చేయలేవు. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ద్రవ్యం కోసం కదా మనం అడుగుతూ ఉంటాం దేవుడి దగ్గర కూర్చుని. ఉం? అవును సార్. కాబట్టి ద్రవ్యయజ్ఞం చేయలేం కదా. తపోయజ్ఞము, తర్వాత ఆసనాలు, ప్రాణాయామము, అవి యోగా యజ్ఞము. ఆహారం అనేది చేసేది మనం ఎలాగూ వండుతున్నాం, అన్నీ చేస్తున్నాం. దానన్నా సక్రమంగా చేద్దాం. మనం చేసే ఆహారం ఏదైతే ఉందో వండేది, దాన్నన్నా సక్రమంగా చేసుకుంటాం. అని ఈ విధంగా ఈ 12 రకాల యజ్ఞాలు కనీసం ఒకటన్నా, మనకు అవకాశం ఉన్నది ఆహార యజ్ఞం కాబట్టి అదన్నా చేద్దాం అంటున్నారు. ఇవన్నీ ఆచరించడం వల్ల మనకి ఈ మోక్ష సాధనకి, ఈ పాపాలన్నీ హరింపు చేసుకొని మోక్ష సాధనకి మనకి అవకాశం వస్తుంది. మన అన్ని రకాల పాపాలను నశింప చేసుకొని వెళ్తాము అని చెప్పి ఒకటి వస్తూ, ఇక్కడ ఒక చిన్నది మన అప్పుడప్పుడు మనం పెద్ద గ్రూపులు ఈయన కొంచెం పనికొచ్చే పెడతా ఉంటారు. ఎవరు? హర్షవర్ధన్. సార్. ఇందాకే చూస్తాం. ఏది మ్యాజిక్ గ్రూప్. ఈ కర్మలు, దానికి వచ్చే పునర్జన్మ, దానివల్ల ఈ శరీరము, మనం చేసే పనులు బట్టి మన కర్మలు అనేది వస్తుంది. మన ఈ ఆకర్షణలో మన యొక్క మనస్సు దేని మీద సాత్వికంగా ఉంటుందా, రజోగుణంతో ఉంటుందా, తమోగుణంతో ఉంటుందా అనే దాని మీద మన జన్మ కూడా నిర్దేశించబడుతుంది అని చెప్పి, ఇవన్నీ కూడా గీతలు అవే, ఇంకా మనకు ముందు ముందు వస్తాయి ఇవన్నీ ముందు. అట్లాగే మనతో పాటు వచ్చేది, మనం ఇందాక 3 రకాలైన శరీరాలు చెప్పుకున్నాం కదా. కారణ శరీరం, దానికి ఈ జన్మ, ఈ శరీరంతో ఈ కాయం, దీంతో పని లేదు, దాన్ని మనసుతో పని లేదు. ఈ కారణ శరీరం అనేది పూర్తి జగత్తు అంతా మునిగిపోయి మళ్ళీ కొత్త ఇది స్టార్ట్ చేసేటప్పుడు, కొత్త యుగం స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఇది ఉంటుందంట. ఈ మాయ అనేది, ఈ భ్రాంతి అనేది మనకి ఈ శరీరం అయిపోతే దీంతో అయిపోదు. ఈ వాతావరణంలో, ప్రకృతిలో అలాగే ఉంటుంది. ఈ ప్రకృతిని మళ్ళీ మన పూర్తిగా మన యుగాంతం అయిపోయి మళ్ళీ యుగం మొదలు పెట్టేటప్పుడు కూడా ఇది అలాగే ఆ గాలితో పాటు వెళ్ళిపోతుంది. అందుకని ఆ కారణ శరీరం అనేది, అందుకని మనం చెప్తారు చూసారు, వీటి కారణ జన్ముడు అండి అంటారు చూసారా. అంటే ఇవన్నీ ఇక్కడ కలిపి వచ్చి దానివల్ల వాడు ఏదో సాధించడానికి పుట్టినవాడు అని చెప్తున్నాడు. ఇవన్నీ కారణ శరీరం అనేది మనకి, దానికి నాశనం లేదు, ఏమీ లేదు. అది ఎన్ని యుగాలైనా కూడా అది మారుతూ తెలుస్తూనే ఉంటుంది అంటారు. తర్వాత ఈ జన్మల్లో కనుక ఇక్కడ ఇందులో మనకి ఏం చెప్పేది, మళ్ళీ మళ్ళీ పుడతారు, మళ్ళీపోతూ ఉంటారు. పుట్టేటప్పుడు, మనం పోయేటప్పుడు ఏదైతే మనకి ఏ గుణం ఎక్కువ ఉంటుందో ఆ గుణంతో జన్మం తీసుకుంటారు అని చెప్పేదని. తర్వాత రజోగుణం ఉంటే ఎట్లా, సత్వగుణం ఉంటే ఎట్లా అని ఇవన్నీ కూడా దీంట్లో ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ ఏ ఏ ఏ ఆలోచనలు ఉన్న వాళ్ళు, ఏ ఏ పనులు చేసిన వాళ్ళు ఈ జన్మలు, వచ్చే జన్మలు ఏ విధంగా పుడతారు, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. కొంచెం జస్ట్ ఒక రిఫరెన్స్ అంతే, అందుకంటే ఏంటంటే ఈ విధంగా మనం ఈ 12 రకాల యజ్ఞాలని మనం ఆచరించాలన్నమాట. ఆచరించినప్పుడు మనకి ఈ పాపాలన్నీ నశించిపోయి మనం మళ్ళీ ఆ పుణ్యలోకాలను చేరటానికి మనం దీంట్లో చూస్తున్నాం. అది ఇక్కడికి నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం.
చూద్దాం తర్వాత కావాలంటే ఎక్స్ప్లెనేషన్ మండలి. ఓకే చదవండి. ఓకే సార్. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్థ్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. కురుసత్తమ అంటే కురువంశ శ్రేష్ఠుడు అగు అర్జున. యజ్ఞశిష్టామృత భుజ పైన తెలిపిన యజ్ఞాలందు శేషించిన అమృత రూపమైన అన్నమును భుజించువారు. సనాతనం శాశ్వతమైన బ్రహ్మమును యాంతి పొందుచున్నారు. అయజ్ఞస్య యజ్ఞం ఒకదానినైనను చేయని వానికి అయం ఈ లోకము నాస్తి లేదు అటిచో అన్యః పరలోకమున కుతః ఎక్కడిది. కురుశ్రేష్ఠుడు అర్జున, ఈ పైన తెలిపిన యజ్ఞములు ఆచరింపగా శేషించిన అమృత రూపమైన అన్నమును భుజించువారు శాశ్వత పరబ్రహ్మమును పొందుదురు. అట్ని యజ్ఞం ఒకదానినైనా చేయని వానికి ఇహలోక సుఖము లేదు, కాబట్టి పరలోక సుఖం కూడా ఉండదు. ఇహలోక సుఖం లేకపోతే పరలోక సుఖం ఎక్కడి నుంచి ఉంటుంది, అది కూడా ఉండదు అని చెప్పి ఇక్కడ చెప్తారు. అంటే ఇప్పుడు మనం యజ్ఞం చేయటమే కాదు, యజ్ఞంలో చేయగా మిగిలిన అమృతం, శేషం అంటే మిగిలింది, అమృతం అయినటువంటి ఆ శేషంలో మిగిలిన ఆహారం ఏదైతే ఉందో అంటే ప్రసాదం, నివేదన పెడతారు కదా, నివేదన పెట్టాక ప్రసాదం ఇస్తారు కదా, ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించినప్పుడు ఈ బ్రహ్మము అనేది మనకి శాశ్వతమైన పరబ్రహ్మాన్ని పొందుతాం. అంటే ఊర్ధ్వలోకాలకు, బ్రహ్మలోకాలకు, వైకుంఠానికో, ఇంద్రలోకానికో ఎక్కడికో వెళ్తాం. అది చేయకపోతే, ఇట్లాంటి యజ్ఞాలు ఏవీ చేయకుండా, ఈ 12 రకాల యజ్ఞాలు ఏవీ చేయకుండా ఉండేవాడికి ఈ లోకంలోనే, ఇహలోకం అంటే ఈ లోకంలోనే వాడు సుఖపడ్డు. ఈ లోకంలో సుఖపడని వాడు వచ్చే ఇంకో పరలోకంలో ఏం సుఖపడతాడు? అక్కడికి వెళ్ళడు కదా అందుకని ఇక్కడ ఈ యజ్ఞ యొక్క శేషాలు 12 వాటి యొక్క మహత్యం ఏంటి అనేది ఈ శ్లోకంలో చెబుతున్నారు అన్నమాట. జనన మరణ రహితమగు యాంతి బ్రహ్మ సనాతనం. ఈ శ్లోకంలో మొట్టమొదటి సెంటర్ లైన్ లో చివరిలో ఉంది యాంతి బ్రహ్మ సనాతనం అని చెప్పి. అది ఈ జనన మరణ రహితాలు అంటే మళ్ళీ పునర్జన్మ అనేది, పుట్టటము గిట్టటము అనే రెండూ లేనటువంటి శాశ్వతమైనటువంటి పరబ్రహ్మాన్ని మనం చేస్తాం. ఈ యజ్ఞాల యొక్క ఫలితం ఏంటి అంటే పాపకర్మలన్నీ నశిస్తాయి. కాబట్టి మనకి ఇంకా ఈ 3 రకాలైన కర్మలు, గత జన్మల యొక్క ఎన్ని జన్మలు తీసుకుంటే కోట్ల జన్మలు, వాటిలో నుంచి వచ్చిన పాపాలన్నీ నశిస్తాయి, ఈ జన్మలో చేసి నశిస్తాయి. వచ్చే జన్మ అనేది దాంట్లో వచ్చే జన్మ కర్మలు, ఆగామి కర్మలు ఏవైతే ఉన్నాయో, మనం ఎలాగూ ఇన్ని సత్కర్మలు చేసిన తర్వాత మోక్షం దానికి వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ పునర్జన్మ లేదు, కాబట్టి వచ్చే జన్మలో కర్మలు ఏమి ఉండవు. అన్ని రకాలుగా మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. బయటికి ఏ విధంగా ఈ అమృతం, ఆ మిగిలిన ప్రసాదాన్ని తీసుకున్నప్పుడు అది అమృతంగా మారిపోతుంది. అమృతంగా మారిపోయినటువంటి అమృతం తాగే వాళ్ళు ఎవరు అవుతారు? అమృతం తాగేవాళ్ళు దేవతలు అవుతారు సార్. దేవతలు. అందుకని వాళ్ళకి మరణం లేదు. ఇమ్మోర్టల్స్ అంటే శరీరం చావు లేని వాళ్ళు, మనం అంతా మోర్టల్స్, మనకి చావు అనేది ఉంది. మనం అందరం ఎప్పటికప్పుడు తప్పదు కాబట్టి మనం అందరం మోర్టల్స్. ఈ చావు లేని వాళ్ళు, ఈ దేవతలు, ఈ పైలోకాలు ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ ఈ లోకాలు, ఈ మోక్ష సాధనలో వాళ్ళకి వెళ్తారు అనమాట. ఈ మిగిలిన పోయిన ఆహారం ఏదైతే ఉందో దాన్ని అమృతం అంటున్నారు. అందుకని ఆ అమృతాన్ని సేవించిన వాళ్ళు దేవతలు అవుతారు, వాళ్ళకి పునర్జన్మ ఉండదు. కాబట్టి వాళ్ళని ఈ మన ఊర్ధ్వలోకాలకు వెళ్ళటానికి ఇది ముఖ్యము, ఇది అవసరము అని చెప్పి చెబుతున్నారు అన్నమాట. ఈ యజ్ఞం చేయటం వల్ల మనకి పాపం అనేది నశించిపోతుంది, పాపక్షయం ఉండదు, మన మనసు నిష్కల్మం అయిపోతుంది, శుద్ధ చిత్తం ఉంటుంది, అధిష్టానాత్మ దేదీప్యమానం ఇవన్నీ వస్తాయి అన్నమాట. చిత్తము ఆత్మ ఎందు
కలిసి లయం అయిపోతుంది, కలిసిపోతుంది. మనస్సు అనేది ఆత్మతో కలిసిపోయి ఆత్మ మాత్రమే మిగిలిపోతుంది. ఈ ఆత్మ అనేది మళ్ళీ పరమాత్మతో కలిసిపోతుంది. ఇది ఈ శ్లోకానికి ఒక అవుట్లైన్. కొంచెం మళ్ళీ డీప్ గా దీన్ని సోమవారం నాడు చర్చిద్దాం. ఓకేనా? సార్ థ్యాంక్ యూ సార్. గుడ్. ఇప్పుడు క్లోజింగ్ ప్రేయర్ చెప్పేసిన తర్వాత దీని మీద చర్చ చేద్దాం. ఓకే, మనోదర్ గారు. ఇది నాకు లేట్ అవుతుంది సార్. యోగేశం సచిదానందం వాసుదేవం ప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురు. సర్వం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. శాంతి. థ్యాంక్ యూ ఇప్పుడు సార్. చెప్పండి. థ్యాంక్ యూ మనోదర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ 12 రకాలైన యజ్ఞాలు, దీంట్లో ఉన్న సాధక బాధకాలు, దాన్ని ఉపయోగిస్తే చేయటం వల్ల మనకు వచ్చే లాభాలు, మనం చేయగలిగినవి. అవి ఎన్ని ఉన్నాయి మనకు తెలుసు, మనం ఏం చేయగలము అనేది. అవును సార్. ఆహారం చేయొచ్చు సార్ మనం. అదన్నీ సక్రమంగా చేయాలని నా బాధ, నా ఆశ. అదే ఒక అవకాశం ఉన్నది కాబట్టి చేయడానికి అది చేయొచ్చు. తర్వాత దాన ధర్మాలు చేయొచ్చండి. చేయొచ్చు. దైవ యజ్ఞం చేయొచ్చు. తపో యజ్ఞం అంటే మనం ఏదో మామూలుగా ఋషులంతా చేయలేం గాని కొంచెం చేయొచ్చు. దైవనామ స్మరణ చేయొచ్చు. దైవ యజ్ఞం. చేయొచ్చండి. ఇంద్రియాలన్నీ నిగ్రహించుకుని ఒక చోట చేసి పని మీదే దృష్టి పెట్టి అవన్నీ కూడా మనం చేయొచ్చు అనుకుంటేని. మాట కూడా ఒక యజ్ఞమేనంటండి. ఏంటంటే ఇప్పుడు చనిపోతానని వెళ్ళి వాళ్ళని ఆఫ్ చేసి ఆ నిమిషంలో ఆ మాట ఈయన వెనక్కి తీసుకొచ్చి అది కూడా ఒక యజ్ఞం, ఒక ప్రాణం నిలబెట్టినట్టు ఆ యజ్ఞం చేయొచ్చండి. మనం అన్నీ చేయొచ్చు అనుకుంటే కొంచెం కొంచెం, అంటే దేవుడిలాగా చేసేయలేం కానీ మనకు చేతనైన దాంట్లో ప్రతిదీ కూడా కొంచెం సహాయం చేయగలమండి. ఈ 12 యజ్ఞాల్లో నాకు తెలిసి కనీసం 7-8 అయితే డెఫినెట్ గా చేయొచ్చు. అవును సార్. ప్రాణాయామం చేయొచ్చు సార్. ఇది అంతే. అది హఠయోగం ఇది చేయొచ్చు, ప్రాణాయామం, ఆసనాలు. స్వాధ్యాయన ఇప్పుడు స్వాధ్యాయ యజ్ఞంలో మనం ఇప్పుడు నేర్చుకునేది వస్తుందా సార్? ఇదంతా ఏది మనం రోజు నేర్చుకుంటున్నాం కదా, నాలెడ్జ్ వస్తుంది కదా మరి. మనం చేసే పనులు ఏదైనా సరే దాన్ని మంచి మనసుతో, అవును, మంచి ఆలోచనతో, మనం చేసే పని వల్ల నలుగురికి ఉపయోగపడి నలుగురు ఉపయోగపడుతుంది, నలుగురు బాగుపడతారు అనే ఉద్దేశంతో మనం ఎటువంటి కర్మని ఫలితాన్ని ఆశించకుండా చేస్తే చాలు, ఇంకేమీ చేయదు. సార్ మాకు జ్ఞానయజ్ఞం చేస్తున్నారు సార్. మీరు జ్ఞానయజ్ఞం చేస్తున్నారు మాకు. మీరు నేను చేస్తున్నానంటారా? అవునండి. మీరు పొద్దునే ముందు మాత్రం మీరు వచ్చి చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నాను తెలియదు, దాని మీద వదిలేసాను. చాలండి. భగవద్గీతలో చాలా విన్నాం కానీ చాలా విన్నా ఇంకా ఉంటున్నాయి. మీరు చెప్పి కొద్ది ఇంకెక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నాయండి. దానికి సముద్రం లోతట్లో ఇది కూడా అంతే. దీనికి అంతు చివర మొదలు అనేది ఏమి ఉండదు. అవును సార్. అసలు రోజుకొక కొత్త విషయం, ఇప్పుడు ఎందుకు ఇదంతా అయిపోయింది సార్. దానికంటే అసలు ఇది ఉన్నది అనేది అయితే నాకు తెలుస్తుంది సార్. ఇవి ఉన్నాయని కూడా నాకు కొన్ని తెలియదు. ఏది ఏవైనా ఇప్పుడు
ఇవన్నీ ఇప్పుడు 12 యజ్ఞాలు అన్నారు అంటే ఒక్కొక్క యజ్ఞం చెప్పినప్పుడు అది అంతే అనుకున్నాం కదా, 12 ఉన్నాయి అనేది ఇప్పుడు ఈ రోజు తెలిసింది సార్ నాకు. లెక్కే లేదు కదా మనం. అదే. మనం మొదట ఆ శ్లోకం దగ్గర నుంచి 25 నుంచి కనుక ఇవాళ 2 అయిపోయినాయి యజ్ఞాలు, ఇంకో 2 రోజు మళ్ళీ 2 అయిపోయినాయి, 28 వచ్చాడు 4 యజ్ఞాలు అయిపోయినాయి. లెక్కేసుకుంటే అబ్బాయి 8 యజ్ఞాలు ఉన్నాయని తెలిసేది. మనం లెక్కే లేదు. అంతా అయిన తర్వాత ఆయనే చెప్పారు మళ్ళీ మనం ఇట్లా అంటాం అని చెప్పని, ఇది 12వ యజ్ఞం ఆఖరి యజ్ఞం అని చెప్పని ఆయనే చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పేది కూడా మా యజ్ఞమేనండి. ఇది కూడా యజ్ఞమే నాకు. ఉమ్, ఉమ్. నేను చెప్పటం కూడా నాకు యజ్ఞం లాంటిదే. అవునండి. అయితే ఏంటంటే నేను ఇప్పుడు వరకు చదవలేదు. నేను కూడా కొన్ని కొత్త విషయాలు నాకు తెలుస్తున్నాయి దీంట్లో. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాడు బాబు. భగవద్గీత ఇప్పుడు ఇన్ని చాలా పుట్టుకొచ్చేస్తున్నాయి పట్టుకోడా. మనమే రెండోసారి మూడోసారి అయితే మళ్ళీ ఇప్పుడు చెప్పిందంతా ఉండదు, వేరే కొత్తది వస్తుంది మళ్ళీ. అవును సార్. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి రాయటానికి ఒక లెటర్ రాద్దామని కూర్చున్నాం అనుకోండి, లేకపోతే ఒక విషయం రాద్దామని కూర్చున్నాం అనుకోండి, మొదటిసారి రాసిన దానికన్నా మళ్ళీ దాన్ని తిప్పి 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 రాస్తే ఆఖరిసారి ఫైనల్ ఇది అనుకున్నప్పుడు మొదటిసారి రాసిన దానికి ఆఖరి దానికి సంబంధమే ఉండదు. అవును. కొన్ని మర్చిపోతాము, కొన్ని యాడ్ చేస్తాము. దాన్ని ఎప్పటికప్పుడు దాన్ని ఒకసారి రాసి రెండోసారి మూడోసారి రాసేటప్పటికి దాన్ని ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. భావాన్ని ఇంకా బాగా చెప్పవచ్చా, లేకపోతే ఇంకా పదాలు ఇంకా మార్చొచ్చా, సెంటెన్స్ మార్చొచ్చా, కింద సెంటెన్స్ పైకి పై సెంటెన్స్ కిందకి, ఈ విధంగా రకరకాలుగా మార్చుకుంటాం. అట్లాగే ఏ విషయం మన మ్యాజిక్ బుకే నేను 3 సార్లు చేశాను. 3 సార్లు మొట్టమొదటిసారి చెప్పింది మూడోసారికి రానేలేదు. ప్రతిసారి కొత్తగానే ఉంటుంది మనకు. అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ వింటుంటే మళ్ళీ కొత్త కొత్త అర్థాలు వస్తాయి, కొత్త కొత్త భావాలు వస్తాయి, కొత్త కొత్త విషయాలు వస్తాయి. ఎందుకంటే ఈ లోపల మనం కొత్త ఏదో ఎక్కడో ఏదో చదువుతాము, అవన్నీ దీంట్లో మళ్ళీ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది చదువుతున్నందుకు నాకేమైంది, ఈ శరీరము సూక్ష్మాంశము స్థూలాంశం సూక్ష్మాంశం అంటే అది ఎక్కడికి వెళ్ళిందని చూస్తే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఈ మూడింటి కాదు. అసలు సూక్ష్మ శరీరం అంటే ఏంటి, స్థూల శరీరం అంటే ఏంటి, కారణ శరీరం అంటే ఏంటి, మళ్ళీ దానికి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ అక్కడ అన్నమయ కోశం అని వచ్చింది. అన్నమయ కోశం అనేటప్పటికి అన్నమయ అసలు ఎన్ని కోశాలు ఉన్నాయి. అట్లా యోగ యజ్ఞాలకు వచ్చేటప్పుడు అష్టాంగ యోగం, అష్టాంగ యోగంలో నుంచి ఎన్ని ఉన్నాయి. మనకు ఒక్కొక్క శ్లోకం ఆ వాటిలో ఒక్కొక్క రోజు పెట్టింది మనకు ఇది చేయటానికి. అందుకనే రోజుకు ఒక శ్లోకం అనేది చదవండి భగవద్గీత శ్లోకం అంటే దాని అర్థం పూర్తిగా అర్థం చేసుకోమని. అంటే కానీ శ్లోకం పైన చదివే సమయం నేను చదివేశానండి. అవును. ఒక్కొక్కసారి బుక్లు 2 పారాగ్రాఫ్లే ఉంటుంది, దాన్ని చెప్పడానికి వచ్చేటప్పుడు గంట పడుతుంది. 2 పేజీలు ఉంటుంది, అది 10 నిమిషాలు అయిపోతుంది. మన జీవితమే భగవద్గీత అండి. మన జీవితంలో ప్రతి అడుగు అడుగుకి భగవద్గీత అండి. భగవద్గీత ఒకటి చదువుకుంటే మన జీవితానికి సరిపోతుంది. సరే వచ్చేద్దాం ఇక్కడ. ఓకే సార్. సార్ అలానే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.